ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు ఏపీ మార్క్ఫెడ్కు 5,000 కోట్ల రూపాయల రుణాన్ని పొందేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రాభివృద్ది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గోవాలో నిర్వహించిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ 2025లో ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. వార్తల వివరాలు: ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి జీడీపీ రేటు 8.2% నమోదవడంపై ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఆర్థిక సేవలు, నిర్మాణ రంగం, తయారీ, స్థిరాస్తి వ్యాపారం వంటి కీలక రంగాలు దేశ ఉత్పాదకతను గణనీయంగా పెంచుతున్నట్లు పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న ప్రయాణంలో దేశ అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంస్కరణలకు జీడీపీ వృద్ది నిదర్శనమని వెల్లడించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు ఏపీ మార్క్ఫెడ్కు 5,000 కోట్ల రూపాయల రుణాన్ని పొందేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశ వివరాలను మంత్రి పాతికేయులకు వెల్లడిస్తూ ఖాళీ స్థలాలపై విధించే పన్నులో 50% మినహాయింపునకు ఆమోదం తెలిపామని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా 542 కోట్ల 85 లక్షల రూపాయలతో పనులు చేపట్టేందుకు అనుమతించినట్లు వెల్లడించారు. రాజధాని అమరావతి విస్తరణకు రెండవ దశ భూ సమీకరణ చేయనున్నట్లు మంత్రి పేర్కొంటూ, క్యాపిటల్ రీజియన్ పరిధిలోని 7 గ్రామాలలో అనగా వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి 16,666.57 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ను ప్రారంభించేందుకు ఏపీసీఆర్డీఏ కమిషనర్ కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు ఏపీసీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 55 యొక్క సబ్ సెక్షన్ నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాను. మరి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కి గ్రామ సభలు ఇప్పటికే రిజల్యూషన్ పాస్ చేయటం, అదేవిధంగా రైతులందరితో సమావేశం ఏర్పాటు చేసి రైతుల ఆమోదాన్ని తీసుకోవటం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రేటర్ హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలోని బాగ్లింగంపల్లి, కవాడిగూడలో ఇందిరమ్మ క్యాంటీన్లను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ పేరుతో ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాభివృద్ది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం గుడిపాడు గ్రామంలో 1,77 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న 48 మందికి 35 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దాదాపు 1,70 లక్షల రూపాయలతోటి తార్ రోడ్లు ఓపెన్ చేసుకున్నాం. ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఏదైతే హామీ ఇచ్చామో హైవే మీద నుంచి గుడిపాడికి, గుడిపాడి నుంచి అలవాలపాడు రోడ్డు దాదాపు 1,40 రూపాయలతో వేస్తాం. ఈ గ్రామంలో ఇవాళ రైతులకు సంబంధించి రైతు భరోసా మంది పడ్డాయి అనేది చూసాము. మన కాన్స్టిట్యూన్స్ దాదాపు 40,000 మంది పైన పడ్డాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి దాదాపు 5 మండలాలకు సంబంధించి 80 మందికి దాదాపు 70 లక్షల రూపాయల పైన కార్యక్రమం చేశాము. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా డిసెంబరు నెలకు 63,25,999 మంది లబ్దిదారులకు 2,738 కోట్ల 71 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ పథకం కింద 8,190 మంది లబ్దిదారులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపాలపురం గ్రామంలో డిసెంబరు 1వ తేదీన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేస్తారని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గోవాలో 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ నిన్న నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంతో ముగిసింది. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ అవార్డును వియత్నాం చిత్రం స్కిన్ ఆఫ్ యూత్ కైవసం చేసుకుంది. సిల్వర్ పీకాక్ విభాగంలో మరాఠీ చిత్రం గోంధాల్కు దర్శకత్వం వహించిన సంతోష్ దవాకర్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. స్పానిష్ చిత్రం ఏ పోయెట్లో నటించిన ఉబేమార్ రియోస్ ఉత్తమ నటుడిగా, స్లోవేనియన్ చిత్రం లిటిల్ ట్రబుల్ గర్ల్స్లో నటించిన జరా సోఫిజా ఓస్తాన్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. భారతీయ సినీ రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రముఖ నటుడు రజనీకాంత్ను గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ సత్కరించారు. ఈ సందర్భంగా మరికొన్ని అంశాల్లోనూ అవార్డులను ప్రదానం చేశారు. గోవాలో నిర్వహించిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ 2025లో ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ శకటానికి మొదటి బహుమతి లభించిందని రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు. అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 20 శకటాలు ప్రదర్శించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిన్న శకటాలకు ప్రదర్శనల ఆధారంగా బహుమతులు ప్రకటించారని విశ్వనాథన్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. వినికిడి లోపం కలిగిన వారికి సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్లో 63 ప్రభుత్వ వైద్యశాలల్లో అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 9 జిల్లా ఆసుపత్రులు, 54 ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఈ పరికరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం 15,11 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఆయా ఆసుపత్రుల్లో పరికరాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వెల్లడించారు. వాతావరణం. దిత్వా తుపాను పుదుచ్చేరికి 430 కిలోమీటర్లు, చెన్నైకి 510 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ సోమవారం తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. పెనుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. పెనుగాలులు గంటకి 60 నుంచి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినప్పటికీ చలి వాతావరణం కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు ఏపీ మార్క్ఫెడ్కు 5,000 కోట్ల రూపాయల రుణాన్ని పొందేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రాభివృద్ది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.